ఏంటి దారి కట్టుకుని ఆపేసి నీకేనా చెప్తుంది అర్థం కదండి Snatch your cell phone while you're taking a selfie. We advise you not to step if you're wealthy. Leave you on the street screaming somebody. Break the night, let the robbers see what you bank like. Next day you in town, what you do with the king. It's me the rock stars every year to win. Rockstar robbers, you want none. ఏమయ్యా జనంలో ఎవడో జేబులు కొట్టేస్తున్నాడంట. వస్తువులని జాగ్రత్తగా పెట్టుకో. ఏంటి చెప్పేది నీకు అర్థమైందా? ఏయ్ మా అన్నకి ముఖ్యమైన విషయాలే చెవులు పడతాయి. ఏం బాబు నేను చెప్పాల్సింది నేను చెప్పాను, తర్వాత నీ ఇష్టం. ఎల్లవయ్యా We in the slums, we ain't got calm. We stop to take a walk on some. Pick your energy, you got some fun. Rockstar robbers, you don't want none. నా చైను వాచి, అయ్యో నా చైను వాచే. నీకు నువ్వే రాజా, వాయించేరా బాజా. గ్యామ్లింగ్ ఆటకు పూజ మొదలెట్టేరా రాజా. నీకెవ్వడు రా పోటీ, నీకు నువ్వే సాటి. నువ్వెంటో నువ్వు తెలుసుకో, నువ్వో దారి వేసుకో. అవకాశం అంది పుచ్చుకో, అదును చూసి అడుగేసుకో. దొరికింది దోచుకుంటే ఎదరోడికి రాదనుమానం రా. గంట పడితే ఖరీదు వస్తువే ఆ క్షణమే మాయమైపోద్దిరా. ఎవడు రాడు మగు పోటీ, ఎవడు లేడు మగు సాటి. చట్టాల కళ్ళు కప్పి మేం పనులు చేసుకుంటా. ఇది రాక్ స్టార్ రాబెరీ, ఇది రాక్ స్టార్ రాబెరీ, ఇది రాక్ స్టార్ రాబెరీ. తీరు ఇష్టం లేకపోతే రమ్మన్నా ఎందుకు? నిన్ను అడిగినప్పుడు వద్దని చెప్పి ఉండొచ్చు కదా. నాకంతా తెలుసులే గానీ ఎందుకు ఊరికే చెవు దగ్గర అరుస్తావు? అవును, మెల్లగా మాట్లాడితే గట్టిగా మాట్లాడమంటావు, గట్టిగా మాట్లాడితే ఎందుకు అరుస్తున్నావు అంటావు. నీ ఇల్లు అమ్మడం కంటే 4 పందులు మేపుకుంటే బెటర్. మేపుకోపో, పందులు మేపుకుంటాడంట. తీరు ఏంటి జోకులేస్తావు? మీ మామ ఈ వయసులో పందులు మేపలేడయ్యా. అయితే ఏనుగులు మేపు. ఏనుగుల్నా? ఒరేయ్ నిన్ను బ్రతిమాలటం కూడా అరిచే మాట్లాడాల్సి వస్తుందిరా, అర్థం చేసుకోరా. నీ మంచి కోసమే చెప్తున్నాను. బాగుందే. ఎవరు న్యాయమయ్యా ఇది? అదేంటి 1 గంటకి ఒక 2, 8 గంటలకి ఇంకో 2? నీ కొట్లు నగలు కొన్నందుకు నన్ను చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకు పారిపోయాడు. నా డబ్బులు ఇచ్చే. ఏంటమ్మా అలా అరుస్తున్నావు? డబ్బులు తిరిగి ఇవ్వడం కుదరదు, వెళ్ళి సాయంత్రం రా. ఎవరు అరుస్తున్నారు? నేను నార్మల్ గానే మాట్లాడుతున్నాను. నీ కొట్టి అసలు వచ్చి వ్యాపారం జరిగే టైంలో చెడగొట్టకమ్మా. ఇదిగో నీ డబ్బులు తీసుకో, ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. నేను ఇలాగే మాట్లాడతాను. నాకు ఇలా మాట్లాడమే వచ్చు. అలాగే మాట్లాడాలి, అవే రూల్స్. రూల్సా? మోహన్ చూడు జరిగి. సార్ మీకేం కావాలి? హలో మిమ్మల్ని సార్, చూడటం కాదు చెప్పండి సార్. ఇంట్రెస్ట్ చెప్తావా? ఎలవయా నిన్నే అక్కడ బ్యాంకు నీ మాటకు విలువ ఇచ్చి వెయిట్ చేస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీకు ఇల్లు అమ్మేయాలి అంతే కదా? నీ మంచి కోసమే కదా చెప్తున్నాను. కోసమే నా ఇల్లు అమ్మేయాలి అంతే కదా? అవును. అదిగో బ్లూ కలర్ చీర కట్టుకుని లక్షణంగా ఓ పిల్ల వెళ్తుంది. ఆ పిల్లతో నాకు పెళ్లి చేయించు, ఇల్లు అమ్మేద్దాం. ఆ అమ్మాయి చూస్తే బాగానే ఉంది, కానీ మనోడికి పిల్లని అడగటం ఎలాగా? అమ్మాయి బానే ఉంది. అరే ఏమని చెప్పి ఆ పిల్లని అడగాలి? అరే ఏమని చెప్పి పిల్లని అడగాలి? మా పిల్లకి పెళ్లి అయిపోయిందని తెలిసింది. ఇప్పుడు వెళ్ళి మనం పిల్లని అడిగాం అనుకో, దబేలు మన కాళ్ళ మీద పడి గబుక్కుని ఇచ్చేస్తారు. అది మంచి ఉద్యోగంలో ఉన్నవాడికి. ఏంటి నీకు పని పట్ట లేక ఖాళీగా ఉంటున్నావంట. నువ్వు పోషించగలుగుతావు నాకు తెలుసు కదా. వీడిని పోషించట్లేదా ఏంటి? అలాగే చూడు, ముందు ఆ పిల్లకి నేను నచ్చాలి, ఆ తర్వాత ఆ పిల్లకి నచ్చినట్టుగా నేను మారుతాను. అమ్మాయి నచ్చడం అర్థం కాలేదుగా? అర్థం కాదు. నీకు వయసు అయిపోయింది, అర్థం కాదు. నీకు అర్థమైందా? నాకు అర్థమైందని నీకు తెలుసు కదా. అయితే సరే, ఈసారి ఎలాగైనా ఈ పిల్ల నుంచి పెళ్లి చేసేయాలరా. పాపం మీ అమ్మకి ఇచ్చిన మాట కోసం నిన్ను పెంచడానికి కష్టపడుతున్నాడు. అవునరా, మీ మాతాజీయా? మామ ఏమంటున్నావు? రే నాకంతా తెలుసురా. నువ్వు రాజస్థాన్ నుంచి వచ్చిన కథ, కొండల మీద పెయింటింగ్ వేసింది, తీరు బెలూన్స్ అమ్మింది, మీ అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చచ్చిపోవడం అంతా నాకు తెలుసురా. తను నాకు అంతా చెప్పేశాడు. తీరు చెప్పాడా? అయితే అదంతా నిజం మామ. కానీ నా ముఖం చూసి రాజస్థాన్ అని నమ్మావే, అక్కడే మామ నీ టాలెంట్ అర్థమైంది. ఎంతైనా నువ్వు గ్రేట్ మామ. బాయ్. కడుపుకి అన్నం తినే మనిషి అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పగానే వెళ్ళిపోయేవాడివి. వెళ్ళవే ముందు, సిగ్గు అక్కడ నవ్వుతున్నావు.
మోహన్ చూడు మోహం పెళ్లికి పిల్లని అడగడానికి వచ్చేసాడు. కళ్ళ చూడుతాయి. ఏయ్ వీళ్ళ మోహన్ కాఫీలో ఒకటి లోపల బా. ఏయ్ దొంగోడికి పిల్లని ఇవ్వటానికి పెంచింది. నోరు మూసుకుని వెళ్ళవాయా? లేదండి, బిజినెస్ చేద్దాం. ఏంటో వాడు చేసే బిజినెస్, ఊళ్ళో వాడు చేసే వేద పనులు నాకు తెలియదు అనుకున్నావా? వెళ్ళవాయా? కూర్చో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? Sit down. ఏయ్, చెప్తే అర్థం కదా? ఎందుకు ఎక్కడి నుంచినావు? పిల్లని చూడడానికి. ఏ పిల్లని? ఇంట్లో ఒక పిల్ల కదా ఉంది. ఏయ్, ఏంటిది? రొమాంటిక్ లుక్. ఆ రోజు రైల్వే స్టేషన్ లో పోలీసులు పట్టుకెళ్ళింది నిన్నే కదా? తెలియక తీసుకెళ్లారు, క్షమించమన్నారు. నాకు తెలుసురా, నువ్వు దొంగోడివి కదా. తెలిసిపోయిందా? నేను మారిపోయాను. నువ్వు మారు లేదా మారకపో, కానీ ఇక్కడికి వచ్చి నించోకు. మోహన్ చూడు. కూతురు. ఏ పిల్ల నచ్చలేదు, రండి ఆ, పోదాం. ఏంటి? ఇలా చూడటం ముందు ఆపు. హ. ఏయ్ ఒక నిమిషం ఆగవే. ఏంటి? అయ్యయ్యో, ఇల్లు మనకి సెట్ అవ్వదు మామ. చెప్తే ఆగరా, వినిపించు. ముందు చెప్పేది విను. ఏయ్ ఈ యాదవులందరూ ఇంటికి వచ్చారేంటి? నాకు తెలియదు. అంటే నీకు తెలియకుండానే వచ్చారా? నాకు తెలియదు అంటున్నాను కదా. ఇలా చూడు, ఎప్పటికైనా నేను చూసేవాడే నీకు మొగుడు. ఆడు నాకు అస్సలు నచ్చలేదు. ఓ, వాడు నీకు నచ్చలేదా? అయితే వాడిని పెళ్లి చేసుకుంటాను, వాడితోనే పిల్లల్ని కంటాను, సరేనా? ఐ లవ్ యూ. పిల్లని కంటాం. గుండెలోతుల్లోనే దాచుకున్నా నిన్నే పదిలంగా ఉండిపోతావే నువ్వే ఎప్పటికీ నాలో శాశ్వతంగా. మొత్తం నదులను కలిపే ఉద్దేశంతో దానికి చిహ్నంగా ఒక్కరోజు ఉపవాసం. కొంచెం నీళ్లు పోయా. ప్రజానాయకుడుగా ప్రజలతో జీవించే ఒకే నాయకుడు. మీకందరికీ ఒకే ఒక మాట చెప్పాలని అడుగుతున్నాను. నదులన్నింటినీ కలిపితేనే మన ప్రజాస్వామ్యం. ప్రజలారా, ఎరా నేను మనకు ముందే తెలియకుండా మీకు ఎవరి దగ్గర ఎంత చెప్తున్నాను, డబ్బు ఉంది? మన ఓటు మంచిదమ్మా. సరిగ్గా వినియోగించుకొని ఒక సరైన నాయకుడిని ఎన్నుకునే బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మీటింగ్ అవగానే వాడేవాడు మనం చూద్దాం. సుఖ సంతోషాలతో జీవించాలంటే మనకి ఒక సరైన అయ్యా, చెప్పండి నాయకుడు అయ్యా. కావాలి. అయ్యో లేదయ్యా, ఒకరోజు దీక్షనే వేశాం. అయ్యో అయ్యా లేదయ్యా, అది నా పదవి తీసేయడం ఏంటయ్యా? అది నేను చూసుకుంటానయ్యా. అయ్యా చచ్చేదాకా దీక్షని ఎవర్రా పోస్టులో రాసింది? ఒక్కరోజు దీక్షనే మనం పోస్టులు అంటించాం. ఎలా మారిందో తెలియట్లేదన్నా. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? లేదన్నా, మధ్యలో దీక్ష ఆపేసామంటే మన పేరు మొత్తం నాశనం అయిపోతుంది. ప్రజానాయక, 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 ప్రజానాయక. అన్న మధ్యలో వెళ్ళకన్నా, పరుగు పోతుంది. గుండె నొప్పి అని పడిపో, నేను చూసుకుంటాను. చెప్పుతో కొడతారు రాస్కేల్. వచ్చి 5 నిమిషాలు కూడా అవ్వలేదు, అంతలోనే గుండెపోటంటే చూసేవాడు ఏమనుకుంటాడ్రా? ప్రజల శ్రేయస్సు కోసం మన నాయకుడు దీక్ష చేయడం మనందరం గర్వించదగ్గ విషయం. అన్నా వదిన ఫోన్. తర్వాత మాట్లాడతాను. అన్నా మాట్లాడాలంటూ. తర్వాత మాట్లాడతాను చెప్పానుగా. ఇంట్లో డబ్బు బంగారం అన్ని పోయాయంట. ప్రజల కోసం ప్రాణాలిచ్చే నాయకుడు కావాలి మనకి. అన్నా అలాంటి నాయకత్వం ఈ రోజు మనకు దొరికింది. ఎప్పట్లాగే అన్న యాక్టింగ్ చేయడం ప్రారంభించాడు. మీరు చేపల కూర వండేయండి, మేము హాస్పిటల్కి వెళ్ళినట్టే వెళ్ళి అలా ఇంటికి వచ్చేస్తాం. అన్నా, అన్నా, ఏమైందన్నా? జరగండి, 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 జరగండి. చెప్పాను మీకేనా? జరగండి, జరగండి. అయ్యో, దారి ఉండదు. అరే, జరగండి. జరగండి. జనాల్ని ఎదవాలనుకుంటున్నావు కదా, ఈ సంగతి చూస్తాం. ఓట్లు అడుక్కోవడానికి వస్తాం కదా. నీకేం కాదన్నా. చేసింది ఫ్రాడ్ గార్డ్ ఇంట్లోంచి తీసింది మంచి పనికి ఉపయోగపడింది. తీసుకోండి. అలాగే నేను కష్టపడి దొంగతనం చేశాను, నేను ఒకటి తీసుకున్నా. సరేనా, మంచిది. చల్లగా ఉండండి. రా తొందరగా రా రా రా. సరే, ఇంకెక్కడికి రా, గోడ వచ్చింది. సరే, నేను వెళ్ళిపోతా. సరే సరే, రా రా రా, చెప్పు చెప్పు. రీఛార్జ్ షాప్ లో వదిన్ని చూసా. రీఛార్జ్ షాప్ లో వదిన్ని చూసా. ఆ. ప్రెసిడెంట్ లో దొంగతనం విషయం వదిన తెలిసిపోయింది. వదిన నన్ను పిలిచి, ఏరా,
ఆ ప్రెసిడెంట్ గారు నిన్న కొట్టినందుక మీ అన్నయ్య చేశాడు. ఆ. అది సరే పక్కన పెట్టు. ఎప్పుడు దొంగతనం చేస్తే మీరే కదా ఉంచుకుంటారు. ఇప్పుడేంటి కొత్తగా ఎన్టీఆర్ స్టైల్ దాన ధర్మాలు చేస్తున్నారు? పోలీసులు ఇది కూడా కనిపెట్టలేదా? అని అడిగిందన్నా. నేను షాక్ అయిపోయాను. అంతటితో ఆగకుండా నేను చూస్తూనే ఉన్నాను. నేను అక్కడ ఉన్నానని గమనించకుండా అతన్ని అంబులెన్స్ లో ఎక్కించేటప్పుడు మీ ముఖంలో ఆ సంతోషాన్ని చేశాను. అప్పుడేనా నాకు మీరు నచ్చింది. అని అందన్నా. బయటికి తెలిస్తే అంతే కదా మరి. అది మనం దాన్ని చూడలేదని బాధపడుతాం, ఆహా. గమనించాలని ఆశపడుతోంది. ఓహో. ఆ ఆశ నెరవేర్చడమే కదా మన పని. Of course. నెరవేరుద్దాం. ఓకే. కాస్ట్యూమ్ చేంజ్. ఆ, నేను చూసుకుంటాను, నువ్వు కానీ. వాళ్ళు ఇక్కడికి వచ్చేసరే. తెలుసులే, నువ్వు ఊరుకో, నేను చూసుకుంటాను. ఇదిగో చూసావా? ఏయ్, దొంగ, దొంగ! ఏయ్, వచ్చేయ్, వదలు. చెప్తున్నాను కదా. తప్పు చేయలేదు కదా, తలంచుకోకు. చిరు, వదిలక్కడ నుంచింది చూడు. చూస్తుంటే కొట్టేలా కనపడుతుందిరా. కన్ఫర్మ్. సర్లే బయలుదేరి, నేను చూసుకుంటాను. జాగ్రత్త అన్నా. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి? ఏంటి? లేదు, ఈరోజు థియేటర్లో. థియేటర్లో? సరే వదిలేండి, ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీ కళ్ళలోకి నేను చూశాను, అది చెప్దామనే వచ్చాను. ఏం చేశావు? లేదు, మీ కళ్ళలోకి చూశాను, మిమ్మల్ని ఇక్కడ డిస్టర్బ్ చేయను, వస్తాను. ఇప్పుడు ఇంకేదో చూశానే. ఇప్పుడేం చూసావు? లేదు, ఇప్పుడు నేను వేరేది చూశాను. అదే నువ్వేం చూసావని. చెప్పడం నా వల్ల అవట్లేదు, చేసి చూపించినా. అంటే మీరు ఫస్ట్ టైం చూడగానే చూసి చెప్పేస్తారన్నమాట. లేదు, చెప్పడానికి రాకపోతే ఏం చేయను, చేసి చూపిస్తేనే కదా అర్థం అవుతుంది. ప్లీజ్ కొంచెం అలా వెనక్కి వెళ్ళండి, కంఫర్టబుల్గా ఉంటుంది. కళ్ళు మూసుకోండి. ఏంటి? ఏదో బండి వస్తుంది. ఇది నీకు వినిపించిందా? నేను కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అయ్యాను. రెడీ రెడీ. సారీ 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 పర్వాలేదులే. సారీ. లేదు, నేను బండి వెళ్ళిపోయిన ఆతృతతో. పర్వాలేదన్నానా? సారీ సారీ. పర్వాలేదు. సారీ సారీ. చాలే ఆపు. చాలే ఆపు. నేనేమీ చేయలేదే, నిజంగా నేనేమీ చేయలేదు. నిన్ను నీరాకకై నేనిన్నాళ్ళు వేచా, నీరాకతో నేనన్నే మరిచా. కొత్త అందమైన లోకం ఉంది, నేను తీసుకురమ్మంది. అక్కడ నీతో పాటు కొంచెం కొంచెం పంచుకుంటుంటే ఎంతో బాగుంటుంది. వెళ్ళొద్దామా?
చింతలో చోటిస్తే నీ చాలు నీ సొంతమే అయిపోతాను నేను. అయ్యయ్యో ఏ? మూసే మూసే తలుపు మూసే. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఇలా చేసావు? నువ్వు మా పరువు తీయడానికి వచ్చావా? నిన్న అసలు నా కూతురికి ఏం మాయ మాటలు చెప్పి ఇలా చేసావురా? అట్టోటి వదలకూడదు. నీకేం తెలీదు. తలరాత ఇలా ఎందుకు చేస్తుంది? కదా. అయ్యో 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 ఇదంతా బరి తెగించిందో చూడండి. అయ్యో ఏయ్ సిగ్గులేందానా? చూడండి ఎలా కొడుతున్నాడు. ఎవరి ముందు? చాలదు, ఇంకా కొట్టు. అయ్యయ్యో వాడిని ఇంకా రెచ్చగొడుతుంది చూడండి. చెప్పేది నీకేరా? వదిలేయ్ వదిలేయ్ కొట్టరా. అయ్యో అయ్యయ్యో ఏయ్, పక్కెళ్ళి కొట్టుకోండాయా? అయ్యయ్యో కొట్టొద్దని చెప్పవే. అయ్యయ్యో కొట్టొద్దని చెప్పవే. నాకు ఒకే కూతురు అనుకుంటాను. నువ్వు చచ్చినట్టే. ఊరికెళ్తున్నావు కదా, అక్కడ తగలడు. తిరిగి రావద్దు. నీ మొహం నాకు చూపించకు. ఎంత బతిమాలా నిన్ను. ఆ మనిషిని ఊళ్ళో అందరి ముందు అవమానించావు కదే. ఆయన కొట్టొద్దు కొట్టొద్దు అని నేను ఎంత చెప్పాను. బతిమాలను. నా మాట వినిపించుకున్నావు అసలు. నువ్వు గమనించలేదా? వాడు కొట్టడం ఎప్పుడు ఆపేశాడు. ఇదే సైగ చేస్తూ ఉంది మళ్ళీ మళ్ళీ తన్నమని. అనవసరమైన విషయాలు తలదూరిస్తే అలాగే జరుగుతుంది. ఏంటే నీ నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? కొట్టు. నువ్వు నన్ను కొట్టాలి, వాడు వచ్చి అది చూడాలి. వాడు నేను కొట్టాలి, అది నేను చూడాలి. కొట్టు. నేనేం చేస్తానో చూడు. ఏమన్నా మాట్లాడు, టైం అవుతుంది. అడుగుతుంది, మాట్లాడొచ్చు కదా. ఇది లోపల పెట్టుకో. దీన్ని లోపలికి తీసుకెళ్ళనివ్వరు. బ్యాగ్లో పెట్టుకో. తీసేస్తారా? లోపల పెట్టమని చెప్పానా? పర్వాలేదు, పెట్టు. ఏ అడు చూడు, తాళి కడుతున్నాడు. ఏంటిది? ఇక మీద నేను దొంగతనం చేయను. సార్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సార్ మీకు శుభాకాంక్షలు సార్. ఇది మీరు తాళి కట్టకుండానే చెప్పొచ్చు కదా మిస్టర్. ఎందుకలా? ఇప్పుడు నువ్వు నన్ను నమ్ముతావు కదా, సందేహించవు కదా. ఆశీర్వదించు. సంతోషంగా ఉండవు లే. మ్యారేజ్ ఫోటో తీసుకుందామా? తీసుకుందాం, రారా. జాగ్రత్తగా వెళ్ళరా. పెళ్ళామా? మొగుడా?
నా చేతికి చిక్కేవులే. నా అప్పులన్నీ నీ నెత్తి మీద పెడతా. అక్కడ నేను ఎక్కువ రోజులు ఉండను. 2 రోజుల్లో వచ్చేస్తాను. ఓకేనా? ఈలోగా పని వెతుకో. ఫోటో వాట్సాప్ చేయి. నేను చూస్తుంటాను. ప్లీజ్ బై. వెళ్ళొస్తానురా. ఏదో సాధించిన ఫీలింగ్ కలుగుతుందిరా నాకు. సూపర్గా. నా పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావురా? నేను ఇంకా షాక్ నుంచి బయటికి రాలేదు. దయచేసి నన్ను ఏం అడక్కు. అదంతా వద్దురా, అదంతా వద్దు. 1 అవరా? సర్లే, ఓకే అమ్మా. తమ్ముడు, మనకంటూ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. తొందరకంటే ఏ పని చేయలేం. ఢిల్లీకి వెళ్ళాలి, అప్రూవల్ తీసుకురావాలి. ఒక 5 లక్షలు మాత్రం ఎలాగోలా ఏర్పాటు చేయండి. డాక్యుమెంట్స్ అన్ని చూశారు కదా సార్. తిరు ఎందుకంత తక్కువ ధర చెప్తున్నా? కాస్త ఎక్కువ అడుగు. సార్ ఏంటిని ఎంతకైనా తీసుకోండి, కానీ 5 లక్షలు ఇప్పుడు ఇప్పించండి. సార్ 5 లక్షలు ఒక్క నిమిషం సరిపోతాయా? సార్, ఒక్క నిమిషం సార్. ఎందుకంత తక్కువ కమ్మేస్తున్నావు? నేను చెప్పేది అవును, విను. ప్రాబ్లం ఏంటి అసలు ఆ మాట తెలియదు. విను. చెప్తాను. నేను ఏమైంది? తమ్ముడు, ఏంట్రా? అసలు అలాంటి విషయం ఏమన్నా తెలియదు. ఉంటే బయటికి వెళ్ళి నేను మాట్లాడుకోండి. మామూలు అయ్యో, ఉండు నేను మామ. చెప్పేది- మామూలు ఉండు మామ. సార్ ఇంటిని ఎంత ధరకైనా తీసుకోండి, 5 లక్షలు మాత్రం చేతికి ఇవ్వండి. మామ నీకంతా విడమర్చి చెప్తాను మామ. ముందు నాకు పాస్పోర్ట్ ఏర్పాటు చేయించు, నేను వెంటనే థాయిలాండ్ వెళ్ళాలి. నేను ఏ, నీకంతా ముందు విషయం ఏంటో చెప్పు, తర్వాత ఏర్పాటు చేస్తాను. అసలు విషయం ఏంటో చెప్పరా? మామయ్యకి మన పెళ్ళైపోయిందని తెలిసి నన్ను పనిలో చేర్పించి మీడియేటర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మలేషియా నుండి థాయిలాండ్కి వెళ్ళే గుంపులో నన్ను కలిపేశారా. ఈ చోట ఒక జైల్లో ఉందిరా. వేరే వేరే ఊళ్ళోంచి తీసుకొచ్చిన ఆడపిల్లల్ని ఇక్కడ ఖైదీలుగా ఉంచారు. సడన్ గా బ్లడ్ టెస్టులు తీసుకున్నారు. ఏంటో ఏం అర్థం కాలేదు. ఆ తర్వాత వచ్చి ఆడపిల్లల్ని తీసుకెళ్లారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళకి ఏమైందని కూడా తెలియదు. అప్పుడే మలేషియా సూపర్వైజర్ రాబర్ట్ అని నేను చూశాను. అన్నయ్య, ఇదేం చూడన్నయ్య, ఎందుకని ఇక్కడ తీసుకొచ్చారన్నయ్య? దయచేసి నన్ను వదిలే మనమా. అదంతా నీకు చెప్పిన అర్థం కాదు తల్లి. కాస్త ఆగు, నేను చెప్పే జాగ్రత్తగా విను. మామయ్య తీసుకున్న డబ్బుకి నేనేం చేయాలి? నేనేం చేయగలను? అన్నయ్య దయచేసి నన్ను అయ్యో, బయటికి నేను చెప్పేది విను, పంపించన్నయ్య. నీకు అర్థం కావట్లేదు. నా చేతిలో ఏమీ లేదు. నా పైన బోల్డంత మంది ఉన్నారు. అన్నయ్య, పెళ్ళై ఒక్కరోజు కూడా కలిసి ఉండలేదు. 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పాను. నా మొగుడు నా కోసం వెయిట్ చేస్తుంటాడు. అన్నయ్య, అన్నయ్య నీ తోడు పుట్టిందని అనుకోండి, దయచేసి పంపించండి అన్నయ్య. వదిలాడుకుంటున్నాను. అక్కడ ఆయన ఎదురు చేస్తున్నారు. సరేనమ్మా, నేను ఓన్ రిస్క్ చేసి ఒకే ఒక హెల్ప్ చేస్తాను. 3 రోజులు ఇక్కడున్న అమ్మాయిని వేరే చోటుకి తీసుకెళ్తున్నారు. వేరే ప్రదేశాల నుంచి అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఈ 3 రోజుల్లోపు 5 లక్షలు ఇవ్వగలిగితే చెప్పి నేను అమ్మాయిని మార్చేస్తాను. నేను అంతకంటే ఏం చేయలేను. నేను ఏర్పాటు చేస్తానన్నయ్య. ఒకే ఒక్క కాల్ నా మొగుడికి. ప్లీజ్ అన్నయ్య, నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేనురా. ప్లీజ్ రా. నేను వచ్చేస్తాను, నువ్వు ఏడవకే. నేను ఏదో ఒకటి చేసి డబ్బులు తీసుకొస్తాను, నువ్వు ఏడవకు. అది బాగా భయపడిపోయింది మామ. నేను వెళ్ళాలి. సర్లేరా, ఏర్పాటు చేస్తాను. ఎలా రా? ఊరు పేరు తెలియని చోటుకెళ్ళి నువ్వేం చేస్తావు ఒంటరిగా? మామ అదంతా నేను చూసుకుంటాను మామ. నాకు తనను చూస్తే చాలు. తొందరగా పాస్పోర్ట్ ఏర్పాటు చేయించు. 2 ఏర్పాటు చేయి. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే టుక్ టుక్ అని ఈ ఊరు టాక్సీ ఉంటుంది. అది ఎక్కి బ్యాంకాక్ రైల్వే స్టేషన్కి వచ్చే. అక్కడి నుంచి కాంచీపురానికి వెళ్ళే ట్రైన్ ఏది అని అడిగి ఎక్కరా. మ్యూజియంకి పక్కనే ఉంటుంది ఆ చోటు. నువ్వు ఇక్కడ దిగ్గానే ఒక అబ్బాయి నిన్ను తీసుకొస్తాడు. అతని ఫోన్ నుంచి నేను ఇప్పుడు మాట్లాడతాను. సూపర్ గాడి జాగ్రత్తగా చూసుకో. నువ్వు కూడా జాగ్రత్తగా రా. ఒరే మొగుడా, నీకు వినిపించిందిలే. నీకు వినిపించిందని తెలుసులే. నేను ఎక్కువసేపు మాట్లాడలేను. నీకో న్యాయం ఊరికో న్యాయమా? నువ్వు ఇరుక్కునేదే కాకుండా ఊరికి ఫోన్ మాట్లాడి మమ్మల్ని ఇరికించుకో. దీనికి మాత్రం ఎక్కడి నుంచి ఫోన్ దొరుకుతుందో ఏంటో.
సార్ సార్ తెలియదు సార్ సార్ చూసుకోలేదు సార్ 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 సారీ సార్ సార్ సారీ సార్ సార్ ఆగండి అయ్యో ఆగండి సార్ సార్ ఆగండి చూసుకోలేదు సార్ చూసుకోక తగిలింది సార్ ఆగండి సార్ తెలియక తీశాను సార్ సారీ సార్ సారీ సార్ వాడు నన్ను కొట్టాడు సార్ అందుకే తీశాను సార్ సారీ సార్ సారీ సార్ 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 అవి నా డబ్బులు సార్ 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 అవి నా డబ్బులు సార్ 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 అవి నిజంగా నా డబ్బులు సార్ సార్ అవును సార్ 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 ప్లీజ్ సార్ సార్ నా డబ్బులు. మీరు నన్ను తీసుకెళ్తున్నారు తిరు సార్ నా మాట వినండి సార్ నేను బయటికి తీసుకొస్తాను అవర్ మనీ సార్ వీ హ్యావ్ డాక్యుమెంట్స్ సార్ సారీ సార్ క్షమించండి సార్ ప్లీజ్ సార్ కంట్లో నిప్పులు పోసుకుని వెతుకుతున్నాడు రా నువ్వు వెళ్తావా అని అడుగుతున్నా చెప్పు అసలే ఒకటి చచ్చాడు రా చెప్తే అర్థం కదా అన్న కొంచెం ఇట్రా అన్న ప్రాణం ఇస్తే గానీ వాడి కోపం శాంతించట్లేదు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి ఏదో ఎంతసేపు కష్టపడిందంతా వృధా అయిపోయింది ఛా! అసలు ఇలా జరుగుతుందని నేను అసలు సార్ 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 నేను చేస్తాను సార్ 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 మా ఊళ్ళో నేను పెద్ద దొంగను సార్ సార్ నేను పెద్ద దొంగను సార్ సార్ మా ఊళ్ళో పెద్ద దొంగను సార్ నేను సార్ ఆ పని నేను చేస్తాను సార్ నేను చేస్తాను సార్ ఎందుకు అరుస్తున్నావు సార్ నాకు వినిపించట్లేదు సార్ కొంచెం దగ్గరికి రండి సార్ దగ్గరికి వచ్చి మాట్లాడండి సార్ సార్ చంపేస్తాను నిన్ను. నాకు వినిపించట్లేదు దగ్గరికి రండి సార్ నిజంగా చెప్తున్నాను సార్ దగ్గరికి రండి సార్ సార్ నీకేం పనిరా ఇక్కడ? మా ఊళ్ళో నేను పెద్ద దొంగను సార్ నాకు ఛాన్స్ ఇవ్వండి సార్ చేసి చూపిస్తాను సార్ మూసుకొని ఉంటే 2 రోజుల్లో వెళ్తారు లేదంటే మీ సార్, వినండి ఊరినే సార్, సార్, నేను చెప్పేది ఒకసారి వినండి సార్ సార్, 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 నేను చేస్తాను సార్ సార్ నన్ను వదిలేమని చెప్పండి సార్ 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 ప్లీజ్ సార్ 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 మీ పర్స్ సార్ పర్స్ సార్ స్టేషన్ కి వచ్చి పోలీస్ పర్సే దొంగతనం చేస్తావా సార్, 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 ఈ సార్, స్టేషన్ లోనే సార్, బూడిద అయిపోతావు పోయి కూర్చోరా సార్ 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 ఒక నిమిషం మీ ఫోన్ సార్ కూర్చోనా? ఫోన్ ఫోన్ ఇప్పుడే దొంగిలించాను సార్ 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 నన్ను నమ్మండి సార్ నా భార్యను చూడాలి సార్ 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 నేను చేసి పెడతాను సార్ 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 నా భార్యను చూడాలి సార్ వదిలేండి సార్ నేను వెళ్ళాలి సార్ నేను చేసి చూపిస్తాను సార్ వేరే ఎక్కడికి వెళ్ళాను సార్ నువ్వు అనుకుంటున్నట్టు వాడు మామూలు వాళ్ళు కాదు చేయింగ్ పేరు వింటేనే థాయిలాండ్ లో ఒక్కడు కూడా నోరు విప్పడు వీడికి వెనకాలండి మద్దతు ఇచ్చేది లే మా ఊరోడే మలేషియా తెలుగు 6 సంవత్సరాలప్పుడు ఇంట్లో పనివాడుగా చేరాడు ఇవాళ వాడి తమ్ముడుగా చలామణి అవుతున్నాడు వీడి కాంటాక్ట్స్ చాలా పెద్దవి పొద్దున్న వీడి సరుకు దిగితే చాలు సాయంత్రం లోపు పార్టీ క్లబ్ కాలేజ్ స్కూల్ పిల్లల వరకు గాలిలో కలిసినట్టుగా కలిసిపోతాయి లింగ్ లాంటి సైకోను నువ్వు జీవితంలో చూసుండవు అతనికి మద్యం పొగ లాంటి ఎటువంటి వ్యసనాలు లేవు అతనికి మత్తెక్కించేది చంపడం మాత్రమే నల్లుల్ని చంపినట్టు ఈజీగా చంపేస్తాడు లిఫ్ట్లో నన్ను ఢీకొన్నాడని కారు గుద్ది స్క్రాచ్ చేశాడని వాడి చేతుల్లో చచ్చిన వాళ్ళ లిస్ట్ మాకు తెలిసి 72కు పైగా ఉంటుంది కానీ ఒక్క కేసు కూడా లీగల్గా రిజిస్టర్ అవ్వలేదు కానీ ఒకే ఒకటి వీడి మీద అన్నోన్ కంప్లైంట్ వచ్చింది ఎవరిచ్చారో మాకు కూడా తెలియదు కానీ కూర్చున్న చోటు నుంచి ఒకే ఒక్క గంటలో ఊరంతా వెతికి కనిపెట్టేశాడు వాణ్ణి పట్టుకొని ఊపిరాడకుండా చేసి పీల్చి పిప్పు చేశాడు అలాంటి వాడింట్లోకే నువ్వు వెళ్ళేది వాడి కంట్లో పడ్డావు నువ్వు ఒక నల్లిలాగా నిర్దాక్షిణ్యంగా చచ్చిపోతావు అందుకే చెప్తున్నా సార్ వాడి గురించి నాకెందుకు సార్ చెప్తున్నారు నేను చెప్పేది వినపడలేదా నాకు అవసరమైన మాత్రం వినిపిస్తాయి సార్ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎలా దొంగిలించని మాత్రం చెప్పండి ఆ ఇంట్లో ఉండే అన్ని మెడల్స్ షీల్డ్స్ తీసుకురా అన్ని షీల్డ్స్ నాకు కావాలి ఎందుకు ఏంటని మాత్రం అడక్కు ఈవేళ 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు అంతలోగా వస్తువుల్ని తీసుకొచ్చాయి ఇంకో విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు గనక ఇరుక్కుంటే అంత ఈజీగా బయటపడలేవు నీ ప్రాణం గాలిలో కలిసిపోతుంది ఒక పోలీసుని నీకు తోడిచి పంపిస్తాను రా 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 నువ్వెక్కడున్నా
వచ్చేసారు. తక్కువ తక్కువ తక్కువ. సార్ మై చైల్డ్, మై మెడిసిన్, మై చైల్డ్ సార్. సార్ 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 చూసేసట్రా. సార్ నాకేం తెలియదు సార్. ఇండియన్ తెలుగు సార్. తెలుగు సార్. ఎందుకు వచ్చారు? మనం ఎందుకు వచ్చామని అడుగుతున్నారు? ఇవి దొంగిలించడానికే వచ్చాం. ఎందుకు వచ్చారు? సార్ నిజంగా వీటి కోసం వచ్చాం సార్. ఎందుకు వచ్చారు? సార్ మాకేం తెలియదు సార్. సార్ కావాలంటే ఆయన అడగండి సార్. అవును సార్, మాకేం తెలియదు సార్. మాకేం తెలియదు సార్. ఏం కాలేదు, మీరు భయపడకండి. ఇప్పుడు చెప్పు, ఎందుకు వచ్చావు? ఆ? ఎందుకురా వచ్చావు? సార్ 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 మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. నేను చాలా మంచివారు సార్, మాకేం తెలియదు సార్. పోలీసు వాళ్ళకి చెప్పే వచ్చాం సార్. వాళ్ళే ఆగండి, మమ్మల్ని ఇక్కడ ఆగండి, పంపించారు ఆగండి, సార్. ఒక నిమిషం అది కాదు ఆగండి, సార్. ఆగండి, ఆగండి, ఒక నిమిషం కాదు ఆగండి, సార్. ఒక నిమిషం ఆగండి. పోలీసులే ఆగమని సార్. చెప్తున్నాను కదా, ఆగండి. నేనే దొంగని, నేనే మీ ఇంట్లోకి వచ్చింది. నన్ను ఏమైనా చేసుకోండి, ఆయన వదిలేయండి. అది కాదు సార్. సార్ అడుగుతుంటే సార్
พวกมึงอ่ะแยกกันหายทั่วเลยไปเร็ว กูถึงแล้วเนี่ยมันอยู่ไหน ไอ้พวกมึงอ่ะแยกกันหายทั่วเลยไปเร็ว నేను చూస్తాననుకోలేదు తెలుసా. నీకు నేను తప్పితే వేరే దిక్కులేదు తెలుసా. అయితే వెళ్ళు. రేయ్ ఆగు ఆగు. నీకు దొరకడం కంటే వాళ్ళకి దొరకడమే మంచిది. వెళ్దాం పద. ఎప్పుడు చూడని వాళ్ళ ఎలా కొరకొర చూస్తున్నాడు చూడు. రారా అంటుంటే మసాజ్ ససర్ మసాజ్ మసాజ్. అక్క నువ్వు తెలుగా? మసాజ్. అక్క నువ్వు తెలుగా? గోగో మసాజ్. అక్క ప్లీజ్ అక్క హెల్ప్ చేయక. అక్క అక్క వెళ్ళని చెప్తుంటే నీకు వినిపించడం లేదా? అక్క ప్లీజ్ అక్క హెల్ప్ చేయక. అక్క ప్లీజ్ అక్క నేను చేయించుకుంటానక్క. అక్క నేను చేయించుకుంటానక్క బాడీ మసాజ్. అక్క నా పెళ్ళని ఎత్తుకుంటూ వచ్చానక్క ప్లీజ్ అక్క హెల్ప్ చేయక. అక్క నేను చేయించుకుంటానక్క బాడీ మసాజ్. మసాజ్ మసాజ్. అక్కడికి రా. అక్కడికి వెళ్ళు. వస్తాను వెళ్ళు. సరే సరే. అక్క ప్లీజ్ అక్క. అక్క ప్లీజ్ అక్క. అక్క మీరు ఎవరో కూడా నాకు తెలియదు అక్క. నాకు సాయం చేయండి అక్క ప్లీజ్ అక్క. అక్క మీకు దండం పెడుతున్నాను అక్క. పెళ్లి చేసుకుని వచ్చిన పెళ్ళాన్ని కాపాడడానికి నీకు అర్హత లేదు. అక్క ప్లీజ్ అక్క. కస్టమర్ కస్టమర్ సైలెంట్ గా ఉండు. సైలెంట్ గా ఉండు. అక్క మా పెళ్లి ఎయిర్పోర్ట్ లో జరిగిన తర్వాత 2 రోజుల్లో వచ్చేస్తానని చెప్పిందక్క. ఇక్కడ రబ్బర్ ఫ్యాక్టరీలో పనికి వచ్చిందక్క. ఇలా జరుగుతుందని తెలియదక్క. తెలుసుంటే పంపించేవాడిని కాదక్క ప్లీజ్ అక్క హెల్ప్ చేయక. అక్క ప్లీజ్ అక్క. అది నా పెళ్ళాం అక్క. ఇక్కడ రబ్బర్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వచ్చిందక్క. అక్క ఈ అడ్రస్ లో బ్యాన్ అని ఒకడు ఉంటాడు. వాడిని వెలుకలు చూడు. నీ పెళ్ళం అక్కడే ఉంటుందని నమ్మకంగా చెప్పలేను. కానీ కంబోడియాలో ఈ కుక్కే సప్లై చేస్తాడు. అక్కడికి వెళ్ళి అడిగావనుకో నీ పెళ్ళం గురించి ఏమైనా ఆచుకు తెలియడానికి అవకాశం ఉంది. వాడి దగ్గరికి వెళ్ళి పెళ్ళం గిల్లామని వాక్కు. నా చేతిలో డబ్బులున్నాయి, పడుకోవడానికి పిల్ల కావాలని అడుగు. పిల్ల కావాలని ఇంగ్లీష్ లో అడగడం తెలుసు కదా. ఐ వాంట్ ఇండియన్ గర్ల్ అని అడుగు. సరేనా? అర్థమైందా? ఏ అది ఏ పరిస్థితిలో ఉన్నా తీసుకెళ్ళు. అది ఎలా ఉన్నా తీసుకెళ్ళు. ముందు బయలుదేరి నుంచి వెళ్ళు. డాన్ 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 వచ్చేస్తున్నాను బ్రహ్మరా వచ్చేస్తున్నాను. డాన్ 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 యు నో డాన్. I don't డాన్ నో. సార్ గర్ల్ ఐ వాంట్ గర్ల్ గర్ల్ గర్ల్
ఇండియా ఇండియన్ గర్ల్ ไม่มี నో ఇండియన్ గర్ల్ บอกว่าไม่มีผู้หญิงอินเดีย ఇండియన్ గర్ల్ ไม่มีออกไปออกไปไม่มี I want Indian girl ไม่มีผู้หญิงอินเดียนี่มันเห็นกูมีแต่คนไทย రే నా పెళ్ళాన్ రా ออกไป I got money ตายเหรอ మనీ ఉందిరాไม่มีผู้ రే రే నా పెళ్ళాన్ రా అది ไม่มีผู้หญิงอินเดียมีแต่คนไทยไม่มีผู้หญิงอินเดียนี่มันเห็นกูมีแต่คนไทยไม่มีผู้หญิงอินเดียนี่มันเห็นกูมี సార్ แต่ค వీళ్ళ นไท కొడితే ย ప్రాబ్లం వస్తుందా సార్ไม่มีผู้หญิงอิน సార్ เดีย చెప్పండి సార్ ไม่ వీళ్ళ มี కొడితే ผู้หญิง ప్రాబ్లం อินเดีย వస్తుందా వీళ్ళ కొడితే ప్రాబ్లంมี వస్తుందా แต่คน సార్ ไทย వీళ్ళ ไม่ కొడితే มี ప్రాబ్లం ผู้หญิงอิน వస్తుందా เดีย సార్ వీళ్ళ కొడితే ప్రాబ్లం వస్తుందా తిరు లింగింటికి వెళ్ళావా సార్ నిన్న ఒకటింటికి దొంగతనం చేయమని పంపించానే వాడింటికి వెళ్ళావా అని అడుగుతున్నా లేదు సార్ వాళ్ళ అన్నతో పాటు ఇల్లుని కూడా కలిసి బూట్ చేస్తాను ఇంకెవరు లేరు సార్ లేదు తిరు వాడు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు నీ పైన పగతో రగిలిపోతున్నాడు వాడి చేతికి చిక్కితే ఏం జరుగుతుందో నీకే తెలియదు సార్ వాడి గురించి వదిలేండి సార్ నా పెళ్ళం ఎక్కడుందో చెప్పండి సార్ నా పెళ్ళం ఫోన్లో చాలా బాధపడింది సార్ తనకేమైందో తెలియట్లేదు సార్ చెప్పండి తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను సార్ నీ భార్య వాడి దగ్గరే ఉంది నీ అదృష్టం ఏంటంటే తను నీ భార్యని వాడికి తెలియదు వాళ్ళు డ్రగ్స్ రవాణా మాత్రమే కాదు ఆడపిల్లల్ని అమ్మే అలవాటు కూడా ఉంది మా ఇన్వెస్టిగేషన్ ద్వారా స్పై కెమెరాలో మానిటర్ చేసేటప్పుడు మేము తెలుసుకున్నాం మేం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మీటింగ్ ఆ రోజు జరిగింది కానీ కాపర్ షీల్డ్ని ట్రాన్స్మిటర్ ముందు పెట్టడంతో అది సిగ్నల్ని ఇంటర్ఫేస్ చేసి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ అవ్వడం బ్లాక్ చేసింది ఆ రోజు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు ఇన్ఫార్మర్ని కూడా చంపేశారు అప్పుడే నువ్వు వాలంటీర్గా లోపలికి వచ్చావు సరే నీ సహాయంతో షీల్డ్ తీయించేద్దామనుకుంటే నువ్వు కూడా ఇరుక్కున్నా అంతా అయిపోయిందనుకున్నాను అప్పుడే ఒక రోజున కెమెరాలో స్టోర్ అయిన మొత్తం ఇన్ఫర్మేషన్ మళ్ళీ రిసీవ్ అయింది ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారన్న విషయం మాకు తెలిసింది నువ్వు అనుకుంటున్నట్టు అది మసాజ్ కాదు అంతకన్నా ఎక్కువ స్కిన్ ట్రేడ్ గురించి విన్నావా సార్ ఏంటి సార్ ఏమన్నారు సార్ స్కిన్ ట్రేడ్ తీరు స్కిన్ ట్రాఫికింగ్ అని అంటారు మనిషి కళ్ళు లివర్ కిడ్నీ ఇవన్నీ ఇల్లీగల్గా ట్రాన్స్ప్లాంట్ చేసేటట్టు మన తోలుని కూడా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు ఆర్గాన్ ట్రాఫికింగ్లో ఇది చాలా కొత్త పద్ధతి వీళ్ళు ఈ బిజినెస్ చేయటం మొదలుపెట్టారు విదేశాల్లో జరిగే ప్లాస్టిక్ సర్జరీ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ పెన్నిస్ ఎన్లార్జ్మెంట్ ఇలాంటి అన్ని విషయాలకి స్కిన్ కావాల్సి వస్తుంది క్లియర్గా చెప్పాలంటే కాస్మోటిక్ ఇండస్ట్రీలో వీటికి చాలా డిమాండ్ ఉంది వీళ్ళు తీసే పై చర్మం స్కిన్ ట్రేడ్ మార్కెట్లో ఒక స్క్వేర్ ఇంచ్ 1 లక్ష వరకు ధర పలుకుతుంది తెల్ల చర్మం అయితే ఇంకా ఎక్కువ దీన్ని ల్యాబ్లో పెట్టి ప్రాసెస్ చేసిన తర్వాత మిడిల్ ఈస్ట్కి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ప్రపంచం మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది ఫ్లెష్ ట్రేడ్లో కాస్మోటిక్ ఇండస్ట్రీ 2000 కోట్ల టర్నోవర్ జరుగుతుంది వీళ్ళ మెయిన్ టార్గెట్ పేదవారు ప్రాస్టిట్యూట్స్ మాత్రమే ఎందుకంటే వీళ్ళని టచ్ చేస్తే అడిగే నాదుడు ఉన్నాడు కదా విదేశాల నుంచి కూలి పనికొచ్చే ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఫ్రీ బ్లడ్ టెస్ట్ అన్న పేరుతో వీళ్ళకి కావలసిన అన్ని టెస్టులు తీసుకుంటారు ఈ ప్రాసెస్లో వీళ్ళకి కావలసిన ఆడపిల్లల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి వాళ్ళ ఎపిడమిక్ లేయర్ అంటే పై చర్మం మాత్రం తీసేస్తారు కొత్త చర్మం మళ్ళీ వచ్చేదాకా వాళ్ళని హాస్పిటల్లోనే ఉంచి వేరే ఏదో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా చూసుకుంటారు డిమాండ్ ఎక్కువ ఉన్న అమ్మాయిల చర్మాన్ని మాత్రం మళ్ళీ తీస్తారు దీనివల్ల చాలా మందికి స్కిన్ డిసీజెస్ మరియు స్కిన్ క్యాన్సర్ కూడా వచ్చింది కొంతమంది అయితే చచ్చిపోయారు ఆ న్యూస్ బయటికి రాకుండా డబ్బులిచ్చి సమర్థించారు నోళ్లు మూశారు
ఒప్పుకోకపోతే ఎప్పటిలాగే చంపి పారేశారు. ఇక డబ్బున్న వాళ్ళైతే వాళ్ళ స్కిన్ గ్లో మెయింటైన్ చేయడానికి మన ఇంటి ఆడపిల్లల చర్మాన్ని ఒలిచి ఒలిచి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే వాళ్లే చర్మాన్ని తీస్తారు. ఆ చర్మాన్ని పట్టుచీరని భద్రపరిచినట్టు భద్రపరుస్తారు. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళ కింద పనిచేయడానికి చాలా మంది బ్రోకర్స్ ఉన్నారు. వీళ్ళు ఒకరికొకరు ఇంటర్ కనెక్టెడ్ కాదు. వీళ్ళు అమ్మాయిల్ని ఒక చోటు నుండి మరో చోటుకి బదిలీ చేయడంతో వీళ్ళ పని అయిపోతుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో కారణం వాడికి తెలిస్తే కాంబోడియాకి వెళ్లే గ్రూప్లోనే భార్య ఉందన్న సంగతి వాడు కనిపెట్టేస్తాడు. నువ్విప్పుడు అక్కడికి వెళ్తే ఇంతవరకు నీ భార్య ఎవరికీ తెలియదు, కానీ నువ్వే చెప్పినట్టు అవుతుంది. నీ భార్య కాంబోడియా వస్తుందంటే ఆమె స్కిన్ డిమాండ్లో ఉందని అర్థం. నువ్వు వదిలే, నేను చూసుకుంటాను. లేదు సార్, తనకేం అవ్వదు సార్. తిరు, అనవసరంగా ఆవేశం. సార్ నేను చెప్పేది విను, ఇది చాలా పెద్ద రిస్క్. సార్ ముందు నా పెళ్ళం ఎక్కడుందో చెప్పండి సార్, మిగతా నేను చూసుకుంటాను. నీ భార్య ఇంకా బార్డర్ దాటలేదు. ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు కదా, అలాగే నువ్వు లింగ్ అన్నయ్యను చంపేయడం, ఆర్డర్ దొరక్క నీ పెళ్ళాన్ని మిగతా ఆడపిల్లల్ని బార్డర్ దాటకుండా ఆపేసింది. ఇప్పుడు కంబోడియా బార్డర్ క్లోజ్ అయి ఉంటుంది. నువ్వు ఇల్లీగల్గా థాయిలాండ్ వెళ్ళడానికి నేను ఏర్పాటు చేయిస్తాను. కానీ ఏ సమస్య రాకుండా లింక్ కాంబోడియా వచ్చే ముందు నీ భార్యను తీసుకుని నువ్వు ఊరెళ్ళిపో. కానీ బీ కేర్ఫుల్. ఎవర్రా మీరు? మనం ఎవరు అని అడుగుతున్నాడు. నేను తిరు బ్రహ్మరా మొగుడిని. నీకేమన్నా చెవుడా? అవసరమైన వినపడతాయి. నాకు ఫోన్ చేసింది నువ్వేనా? నిన్న పొద్దునే వస్తానన్నావుగా. నీ భార్యని కాపాడడానికి తాపీగా వస్తున్నావు, నేనే ఊరంతా ఊరకొక్కలాగా తిరుగుతున్నాను. ఆ దెబ్బేంటి? ఎవరితో నేను గొడవపడ్డావా? దెబ్బలా తగిలిందని అడుగుతున్నాను. లేదు, కింద పడ్డాను. పోలీసుల జోలికి వెళ్ళావా? లేదు, ఈ ఊళ్ళో నాకెవరూ తెలీదు. డబ్బులు తీసుకొచ్చావా? 5 లక్షలు ఇవ్వు. ఎంత ఇచ్చావు? ఇది ఇంకొకరి డబ్బు. పర్లేదు ఇవ్వు. లేదు, ఇంకొకరి డబ్బు. పర్లేదు ఇమ్మంటున్నానుగా. ధర కట్టేది నేను. ఇవ్వు. నీకు పెళ్ళం కావాలా వద్దా? పెట్టరా అక్కడ. వెంటనే చూడాలి కాదు, వెయిట్ చేయి. కూర్చో. డబ్బులు ఇవ్వగానే పనులు అయిపోతాయంటే కూర్చోరా. వద్దు, పర్వాలేదు. నీకోసం తినే తిండి వదిలేలా ఏంది? లేదు, మీరు తినండి. అన్నా, తమ్ముడు నువ్వు లోపల వచ్చేస్తాను. అన్నా, అన్నా మీరు తెలుగు వాళ్ళ? అన్నా, నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తీసుకెళ్ళి. నీకు వినపడుతుందా లేదా? డబ్బులు తీసుకొచ్చి నన్ను తీసుకెళ్తానని చెప్పారన్నా. ట్రైన్ లో వస్తున్నానని కూడా చెప్పారు, కానీ ఏమైందో తెలియడం లేదు. డబ్బులు ఎలాగైనా నేను ఇచ్చేస్తానన్నా. వచ్చానంటే చంపేస్తా. ఎప్పుడు చూసినా వాగుతూ ఉంటుంది. అదొక లూజులే. లోపలికి వెళ్ళి కూర్చోమన్నానుగా. లేదు, ఇక్కడ ఒక అమ్మాయి నన్ను అన్నా అని పిలిచింది. నీకు చెవి సరిగా వినిపించదని చెప్పావుగా. కానీ నాకు కావాల్సిన వినపడతాయి. అయితే ఇక్కడున్న అమ్మాయిలందరినీ నేను తీసుకుపోతాను. తర్వాత అన్నా 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 అందరం ఇక్కడే ఉన్నాం అన్నా. అందరినీ సైలెంట్గా రమ్మని చెప్పు. చెప్పు అందరికి. అలాగే అన్నా. అందరూ నిశ్శబ్దంగా రండి. అందరినీ దాక్కోమను. వెళ్ళండి 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 వెళ్ళండి. దాక్కోండి దాక్కోండి దాక్కోండి.
పైకి లాగండి. తిరు పైన. తిరు తిరు తిరు. Maju tanggungan, padanan. నీ మొగుడు నా దగ్గరే ఉన్నాడు. నువ్వే బయటికి రా, లేదంటే చంపేస్తాను. చెప్పేది నీకే, మాట్లాడవేంటే? ఎక్కడ ఎక్కడ అమ్మాయి? వెతకండ్రా. ఎక్కడ 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 అమ్మాయిలు ఎక్కడ? అమ్మాయిలు ఇక్కడ కూడా లేరా? తప్పించుకుని పోయారు. కనిపించడం లేదా వాళ్ళు? తప్పించుకుందిరా అది. ఇక్కడే ఎక్కడ వెతకండి, వెతక పట్టుకోండి, వదిలిపెట్టకూడదండి. పట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనే వాడు తప్పించుకోవడానికి వీలేదు. లోపలే ఉన్నాడా? లోపలే ఉన్నాడు. వెతుక పట్టుకోండి. రండి 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 రండి. వెళ్ళండి వెళ్ళండి, తొందరగా లోపలికి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వదిన ఎక్కడ కనపడలేదన్నా, అన్ని చోట్ల చూశాను. అన్నా అయిపోయాడన్న వీడు. అదిటివ్వు త్వరగా త్వరగా. సుభద్ర, హే సుభద్ర, ఎక్కడున్నావు? మీరందరూ ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి భ్రమరా ఎక్కడుందో చూసొస్తాను. హే చూసుకోరా. సరే అన్నా. అన్నా అన్నా వాళ్ళు వచ్చేసారన్నా, వచ్చేసారు వచ్చేసారు. అందరూ కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అందరూ గోడ వైపు వెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి వెళ్ళండి, గోడ వైపు వెళ్ళండి వెళ్ళండి. సరే ఉండండి సార్. ఇప్పుడు మీ చెవికి వినిపిస్తుందా సార్? నీ పెళ్ళాన్ని వెతికి కనిపెట్టి దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తా, చూసుకో. అప్పుడు సంతోషంగా చేస్తది. తల మూసేస్తున్నాడు, తాళం వేసేస్తున్నాడు. ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలి?
అన్నా ఏం చేయాలన్నా? అయ్యో అయ్యో అన్నా ఏం చేయాలన్నా? కొంచెం సైలెంట్గా పోండి, సైలెంట్గా పోండి, పోండి, సైలెంట్గా పోండి. తెరు ఇక్కడే ఉన్నావా? తెరు తెరు తెరు. ఏ భ్రమరా, ఏయ్ నేను నా పెళ్ళాన్ని చూశాను రా. నువ్వు నన్ను ఏమి చేయలేవు, బతకలరా. వదలరావండి. ఈ కత్తాపరా, నీ ఆటలకి ఆపరా. ఒక్కడుగు ముందుకేసినా దీని గొంతు కోసం పారిపోతాను. గొంతు కోసేస్తాను రా, వదిలిపెట్టావు. కదిలేవో దీని తలా పండు వేరువేరుగా పడిపోతాయిరా. నరికేస్తాను, వదిలిపెట్టను రా.
అన్నా బండి రెడీగా ఉందన్నా మనం ఇవ్వాల్సిన డ్యూ అడుగుతున్నారన్నా. 30 లక్షల డ్యూ ఉంది. ఆ పార్టీ ఇచ్చిన డబ్బు ఎలా నుంచి అక్క తీసివు. వీళ్ళకి ఇంత డబ్బులు వస్తున్నాయి? మనకి మాత్రం ఒక్క పూట అన్నానికి కూడా ప్రాణాలే పోతున్నాయి. వాళ్ళు అలా ఉంటున్నందుకే మనం ఇలా ఉన్నాం. ఆ తర్వాత మేడం ఏమంటున్నారు? డాక్టర్ కోసం వెయిటింగ్. స్కూల్ ఎలా ఉందిరా? స్కూల్ బానే ఉంది కానీ చెప్పే పాఠమే అర్థం కావట్లేదు. రేయ్ నోరు మీరా. నమస్కారం. ముందు చెప్పిందేనమ్మా, ఆ. మర్చిపోవాలంటే చిన్న సర్జరీ ఆ, ఆ, ఆ. చేయాల్సిందే. మర్చిపోవాలంటే చిన్న సర్జరీ చేయాల్సిందే సార్, వేరే దారి ఎలా లేదు. చేస్తారు? ఒంట్లో ఏదైనా చోటు నుంచి చర్మం తీసి పెడితేనే మర్చిపోతుంది, లేదంటే మరి పోదు. దానికి కూడా మచ్చొస్తుందిగా. శాశ్వతంగా ఉండిపోతుంది కదా. అది పర్వాలేదు, ఉండేవ్వండి. అందంగా ఉన్నావు, లక్షణంగా ఉన్నావు, సూపర్గా ఉన్నావు. అన్నయ్య నమ్ముతావు కదా. సర్జరీ కావాలా? వద్దు. వెళ్దామా? ఏ తీసుకురావే. రా. అసలు నాన్న మాట వినుండాలి కదా. చక్కగా అణిగి మనకి ఆడపిల్లలా ఇంట్లోనే ఉంటుంటే ఆ? ఆడపిల్లలు అడిగి మడిగి ఇంట్లోనే ఉండాలని ఎవరు చెప్పారు? పనికి వెళ్ళు. నువ్వు అనుకున్నట్టుగా ప్రపంచం మారదు. లేదన్నయ్య, భయంగా ఉంది. భయమా? నీతో ఉన్న ఆడపిల్లల్ని కాపాడడం కోసం గొంతు కోసుకున్న దానివి నీకు భయమా? ఏంటి దానికి తోడు ఇంట్లో ఉందాం అనుకుంటున్నావా? అదేమి ఇంట్లో ఉండదు, పనికి వెళ్తుంది. హలో, నేను ఇంట్లో కూర్చుంటానని ఇప్పుడు చెప్పాను. లేదు, నువ్వు పనికి వెళ్తావని చెప్తున్నాను. తను పనికి వెళ్తుంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను వెళ్తాను. అదే నేను చెప్తున్నా, నేను పనికి వెళ్తావని చెప్తున్నాను. అదే తను ఇంట్లో- చెప్తున్నాను. నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను ఇంట్లో వెళ్దామా? కూర్చోను. పద. అక్క, అన్నయ్యకి సగం సగమే వినిపిస్తుందన్నావు, మరెలా? అన్నయ్యకి ముఖ్యమైన విషయాలే వినపడతాయి అంతే కదన్నా. అదేరా